మరి అంత చక్కనైన పాట వినిపించిన నిజంగా అద్భుతమైన ఆ పాట. భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మలాల పంటసీలు పెరిగాలి ఊయమ్మలాలో అమ్మలాల తాలిబొట్టి అమ్ముకోను ఒప్పులు తీర్చినట్టు అమ్మలా వలవలవలు కన్నీరు పెట్టి వలసపోయినట్లు అమ్మలా పురుగులు మంది నీకు పెరిగన్న మాయరో అమ్మలా అనే పాట అర్థం ఏంటి తెలుసా? ఒక రైతు తన కష్టార్జనతో అప్పు తెచ్చి బ్యాంకు నుండి అప్పు తెచ్చి దాన్ని పొలమని పెట్టి పంట పండిస్తే అది పంట రాక పురుగుతో ఆ పంట చచ్చిపోతే ఆ యొక్క బ్యాంకు వాడు అప్పు తీర్చమని ఎంత గట్టిగా అడిగితే అప్పుడు భార్య పుస్తులమ్మి అప్పు తీర్చాడు. ఆ అప్పు తీర్చిన తర్వాత తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉన్నా ఏమీ తోచని స్థితిలో వలస వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ కన్నీరు పెట్టుకుని వలస వెళ్ళిపోతున్నాడు. సరే అదే కదా అని వలస వెళ్ళిపోతే ఊరుకున్నాడా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ పురుగుల మందే తాగి దాన్ని పెరువన్నంగా భావించి అనే మహాకవి రాసిన ఆ వందే మాతర శ్రీనివాస్ గారు మహానుభావుడు చూడండి పాడారు. వలవల కన్నీరు పెట్టి వలసెల్లుతున్నారు అమ్మలా. చూసారా? పురుగులు మందు నీకు పెరిగిన మాయరో అమ్మలా. చూసారా ఎంత చక్కగా పాడారు మహానుభావుడు. అంటే రైతు కష్టం ఏనాడు కూడా తీర్చలేదు ఎవరును. రైతు వెన్నుపూస అంటారు. మొన్న వచ్చింది బలగంలో పాట. ఏమన్నారంటే అత్తామామల కథలు చూడండి అన్నారు, తల్లి కూతురు కథలు చూడండి అన్నారు, తగులు చూడండి అన్నారు, భార్యాభర్తల తగులు చూడండి అన్నారు, గడ్డి మోపులు అన్నారు, వేప పుల్ల ఉదయాన్నే లేసి లేకతోడు పాలిచ్చే తెల్లవారించిందన్నారు, లేకతోడు ఇప్పినట్టు నాగుపాము ఒళ్ళు ఇప్పినట్టు కందినట్టు పాడారు మహానుభావులు. చూసారా? ఆ పల్లెటూరు యొక్క ఆ వాతావరణం, ఆ గడ్డి మోపులు, ఆ గడ్డి కుప్పలు, ఆ పంట చేలు, ఆ ఉడుపులు, వడలు అన్ని రకాలైనవి రైతుకి సంబంధించినదే. రైతు ఈరోజు అన్నం పెట్టాడంటే ఈరోజు అది మనందరం కలిపి ప్రపంచమంతా ఆ ధాన్యం తినే బ్రతుకుతాం, డబ్బు తిన బ్రతకలేము. అందుకే శ్రీరాములే పాట పాడారు. ఎంత చక్కనైన పాట అండి. అసలు నిజంగా అసలు ఏం పాడారండి వంద మంది అస్సలు అసలు ఆ పాట వింటేనే ఒళ్ళు జలధరం పుడుతుంది. చూసారా? ఆ పాట వింటేనే ఎంత చక్కనైన పాట అంటే అద్భుతమైన పాట అండి నిజంగా. ఆ మహానుభావుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు నటించారు. చూసారా? శ్రీరాములు అద్భుతం, ఎక్సలెంట్. అలాంటి పాటలు అయితే ప్రజలకి ఒక ఇమిడి, అంటే ఒక అనోడు ఆత్రేయ ఆ కవులు రాసే కథలు ఆ యొక్క వరవడి అద్భుతం అండి. ఆ పాట యొక్క ఇప్పుడు పాటల లంగ ఎత్తు లంగ ఎత్తి అంటారు, కానీ అప్పుడు పాటల అద్భుతమైన పాటలు అండి. ఎంత చక్కనైనదే. ఈనాడులో శ్రీ కృష్ణ గారి పాడిన పాట. అలాగే రైతు కోసమే రైతే రాజ్యము, రైతే వెన్నుమూస అనే పాటలు అద్భుతమైన నిజంగా. ఎంత చక్కనైన పాట అండి. నిజంగా ఇలాంటి పాటలు రచయితలు ప్రతి వాళ్ళు కూడా రైతు. అందుకే రైతు ప్రాణం ఖరీదు ₹1 ఆడ చచ్చిపోయినా ₹1. చూసారా? ప్రతి దానికి ఖరీదు ఉన్నది. చెప్పులకు ఖరీదు ఉంది, ఎంఆర్పి ఉంది. నువ్వు పండించే పంటకి ఎంఆర్పి లేదు. రైతు పండించే పంటకి ఎంఆర్పి లేదు కాబట్టి ఆ పెరుగన్నం ఆ పురుగుల మంది పెరుగన్నమని తిన్నారు. నిజంగా దానికి రేటు లేదు. పురుగుల మందికి రేటు ఉంది, ఎంఆర్పి ఉంది. చెప్పులకి ఎంఆర్పి ఉంది, గొడుగుకి ఎంఆర్పి ఉంది. తినే ప్రతి పప్పు ఉప్పు రైతు పండించే దానికి అంతా ఎంఆర్పి ఉంది. కానీ రైతు దానికి మాత్రం ఎంఆర్పి లేదు. రైతు ధాన్యానికి మాత్రం ఇటువంటి ఎంఆర్పి లేదు. ఎంఆర్పి లేదు. ఆ రైతు అందుకే బ్యాంకు వాడు ఇప్పుడు కూడా 100 కోట్లు తినేవాడు మనకి వెళ్ళారు. కానీ ఆ రైతు ఒక 5,000 అప్పు తీసుకుని ఎరువులు కొంటే, డిఏపి అనుకుంటే దానికి వెళ్తాం. అందుకే నిజంగా ప్రజాప్రభుత్వాలు ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రపంచానికి చాలా అవసరమైంది. రైతుకి ఇవ్వండి
ఉచిత నిజం. రైతుకు ఉచిత కరెంటు, ఉచిత ఎరువులు, ఉచిత అంటే సబ్సిడీలోకి ఎరువులు ఇచ్చారనుకోండి, రూ. 1000కి ఉన్న దాన్ని 500కి ఇవ్వండి. రైతెప్పుడు రారాజే. రైతెప్పుడు రారాజే. వల వల వలమంటూ కన్నీరు కాచును అమ్మలా, పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా, ఏడబోతుందరో రైతుల రాజ్యమరో, కటికటికటికనమని కన్నీరు కాచురో, భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలా, పంట చేలి పెరగాలి ఓయమ్మలాలో అమ్మలా. నమస్కారండి. శ్రీ దుర్గా క్రియేషన్స్. ఆలయం మనం 1 వచ్చిందండి. ఆలయం 2 కూడా త్వరలో తీస్తామండి. ఆలయం 2లో మొత్తం ఆ యొక్క ఆలయం అంటే 2లోను 1లో ఎలా వస్తాం, 2లో అమ్మవారి గుడి, అమ్మవారి యొక్క ఆస్తుపాస్తులు ఎలా ఉంటాయని దాన్ని చూపిస్తామండి. అలాగే మరి నెక్స్ట్ ఈ నెల 20, 25లో కూడా ఎవడు పట్టుకుంటే 10 లక్షల సినిమా కూడా త్వరలో స్టార్ట్ చేస్తామండి. ప్రొడ్యూసర్ చూస్తామండి. ఎవరు ప్రొడ్యూస్ లేకపోతే ఎవరో ఒక మహానుభావులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మన విజయనగరంలో ఉన్నారు, మన విశాఖపట్నంలో ఉన్నారు. ఎవరో ఒకరు కాలు పట్టుకుని సినిమా చేసేస్తా. ఎవరో ఒకరు పట్టుకుని మాత్రం సినిమా నేను చేస్తా. ఎవడు పట్టుకుంటే 10 లక్షలు. గంజాయి ఎలాగా మన దేశంలో ఎలాగా గంజాయి అవుతుంది, బ్రౌన్ షుగర్ ఎలాగా అవుతుంది, అమ్మాయిలు అలాగే కిడ్నాప్ అవుతుంటారు. ఈ మూడింటికి సంబంధించిన వరవడే ఎవడు పట్టుకుంటే 10 లక్షలు. త్వరలో రెడీగా ఉంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దుర్గారావు, శ్రీ దుర్గా క్రియేషన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే